వావ్! యమ్మీ యమ్మీ పచ్చళ్ళు. చూస్తుంటేనే నోట్లోంచి నీళ్ళొస్తున్నాయి గదా! చూస్తుండగానే మామిడికాయ సీజన్ అయితే వచ్చింది. ఇక మామిడికాయ సీజన్ వచ్చిందా అంటే సంవత్సరానికి సరిపోయే వరుగులు, పచ్చళ్ళు అని ఈ సీజన్ అంతా ఈ మామిడికాయలతోటే బిజీగా ఉండిపోతాము. నేనైతే ఈసారి పచ్చళ్ళు కొంచెం ఎర్లీగానే స్టార్ట్ చేశా. 3 రకాల పచ్చళ్ళు చేస్తున్నాను. తరుగుడు పచ్చడి, ఆవకాయ అండ్ అల్లపావు పచ్చడి. తరుగుడు పచ్చడిని ముక్క పచ్చడి అని కూడా అంటారు. సో ఈ పచ్చళ్ళకి కావాల్సిన పొడులైతే ప్రిపేర్ చేసుకుందాము. నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్ల మెంతులు తీసుకొని లో ఫ్లేమ్లో మంచిగా వేయించుకోవాలి. మాడిపోకుండా వేయించుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత ఒక ప్లేట్లో వేసి చల్లార్చుకుందాము. అండ్ నెక్స్ట్ జీరా పౌడర్ కోసం జీలకర్ర కూడా వేయించుకుందాము. నేనైతే జీలకర్ర ఒక 6 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని వేయించుకుంటున్నాను. ఇది బాగా వేగిపోయింది. దీన్ని కూడా ప్లేట్లో వేసి చల్లార్చుకోవాలి. అండ్ ఫైనల్గా ఆవాలు అయితే జస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. ఓన్లీ ఒక పచ్చడిలోకి మాత్రమే యూస్ చేస్తాము. ఇవన్నీ మంచిగా చల్లారిపోయినాయి. వీటన్నింటినీ పొడిలా కూడా చేసి పెట్టుకున్నాను. జీరా పౌడర్, మెంతి పొడి, ఆవాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం పేస్ట్. ఇది ఓన్లీ అల్లంతో చేసిన పేస్టే 1.5 టేబుల్ స్పూన్ అవుతుంది. ఇది ఓన్లీ ఒక పచ్చడిలోకి వేస్తాం కాబట్టి ఈ తక్కువ క్వాంటిటీ సరిపోతుంది. ఉప్పు, కారం, పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, పసుపు, కరివేపాకును కడిగి ఆరబెట్టుకున్నాను వాటర్ అని పోయేంత వరకు. ఇప్పుడైతే మనం పచ్చడి ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. నేను ముందుగా ఆవకాయ పచ్చడి చేస్తున్నాను. సో దానికోసం ముక్కల్ని కొలుచుకుంటున్నా. ఇక్కడ 2 కప్పుల ముక్కలు అయ్యాయి. సో నేను 2 కప్పుల ముక్కలకి 4 టేబుల్ స్పూన్ల కారం వేస్తున్నాను. మనం కారం ఎంత వేస్తే దాంట్లో హాఫ్ సాల్ట్ వేసుకుంటాం. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నా. మీరు కావాలనుకుంటే కాస్త తక్కువ వేసుకోండి, ఫైనల్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో ఆవ పొడి 1 టేబుల్ స్పూన్, ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్. ఇది 1 టేబుల్ స్పూన్ వేస్తున్నా. ఇంకా మెంతుల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ కంటే కొంచెం తక్కువ వేసుకోవాలి, మరి ఎక్కువ వేసుకుంటే చేదుగా అవుతుంది. అండ్ ఫైనల్గా జీరా పౌడర్, ఇదైతే 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నా. జీరా పౌడర్ కాస్త ఎక్కువైనా ఏం కాదు. ఆవాల పొడి 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. దాని ఘాటు వల్లనే ఈ ఆవకాయ పచ్చడి ఫుల్ ఘాటుగా అయిపోతుంది అనమాట. ఈ పొడులన్నీ ఈ ముక్కలకి మంచిగా పట్టుకునేలాగా కలుపుకోవాలి. ఇప్పటివరకు ఒక ప్రాసెస్ అయితే, దీని నెక్స్ట్ వచ్చే ప్రాసెస్ పెద్ద టాస్క్ అనమాట. మనకి ఫుల్ ఓపిక ఉండాలి. ఈ ముక్కలకైతే పొడి మంచిగా పట్టుకుంది. అండ్ ఇప్పుడు పోపు ప్రిపేర్ చేసుకుందాము. ఇప్పుడే పెద్ద టాస్క్. చాలా ఓపిక్గా వినండి, ఓపిక్గా చేసుకోండి. ఇందులో ఏ కాస్త అటు ఇటు అయినా పచ్చడి చేదుగా వస్తుంది అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ 100 ml వరకు ఆయిల్ వేసుకున్నా. ఆయిల్ మంచిగా వేడెక్కిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు, జీలకర్ర వేసి వేయించుకోవాలి. తెలంగాణ సైడ్ మేము పచ్చడిలో వేసే ఆయిల్ వేడి చేసింది మాత్రమే వేస్తాము. డైరెక్ట్ ఆయిల్ పచ్చడిలో వేయము. అందుకోసం పోపులో కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకుంటాము. ఇప్పుడు నేను కరివేపాకుని క్రిస్పీగా వేయించుకున్నాను. కరివేపాకు ఫస్టే ఎందుకు వేసాను అంటే అది కాస్త పచ్చిగా ఉన్న పచ్చడి బూజు వస్తుంది అనమాట. ఇప్పుడు స్టవ్ పై నుంచి ప్యాన్ తీసేసి దాంట్లో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసా. ఈ వేడి ఆయిల్ తోటే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ జస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్కున్న వేడితోటే ఇదైతే మంచిగా ఫ్రై అయిపోతుంది. ఇదైతే ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఫైనల్గా మనం దీంట్లో పసుపు వేసుకోవాలి. చూడండి ఆయిల్ ఎంత చల్లారిపోయిందో, జస్ట్ గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. ఎక్కువ వేడిగా ఉన్నప్పుడు పసుపు వేస్తే పసుపు తొందరగా మాడిపోతుంది. అందుకనే ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడు వేయాలి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి దీన్ని బాగా కలుపుకుందాము. అంతే, పోపు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పోపుని ముక్కలపైన వేసుకొని ఈ ఆయిల్లో ముక్కలని బాగా కలిసేలాగా ఒక 2 నిమిషాల పాటు కలుపుకుంటే ఈ పచ్చడి అయితే రెడీ అయిపోయినట్లే. ఉప్పు ఎక్కువ తక్కువ ఉందా అని ఒక 1 అవర్ తర్వాత చెక్ చేసుకోండి. ఎందుకంటే ఉప్పు కరగడానికి గంట టైం అయితే పడుతుందన్నమాట. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ పచ్చడి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాము. ఇప్పుడు నేను అల్లపావ వేస్తున్నాను. సో ముక్కల్ని కొలుచుకుంటున్నా. ఇక్కడ 1.5 కప్పు ఈ ముక్కలు అయ్యాయి. 1.5 కప్కి నేను 3 టేబుల్ స్పూన్ కారం వేస్తున్నా. 3 టేబుల్ స్పూన్ కారానికి 1.5 టేబుల్ స్పూన్ ఉప్పు. మీరు కావాలనుకుంటే కాస్త తక్కువ వేసుకోండి లాస్ట్లో అడ్జస్ట్ చేసుకోవడానికి. అండ్ జీరా పౌడర్ 1 టేబుల్ స్పూన్, మెంతి పొడి 1/2 టేబుల్ స్పూన్. దీంట్లో ఆవాల పొడి వేయనక్కర్లేదు. ఆవాల పొడి ఓన్లీ ఆవకాయలో మాత్రమే వేస్తాము. ఇప్పుడు ఈ పొడులన్నింటినీ ముక్కలకి పట్టుకునేలాగా బాగా కలిపి పక్కన పెట్టేసుకొని పోపు స్టార్ట్ చేసేసుకోండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ముందు ఎలా అయితే పోపు చేశారో ఇప్పుడు కూడా అంతే చేయండి. అండ్ దీంట్లో మాత్రం స్పెషల్గా వేసే ఇంగ్రీడియంట్ ఈ అల్లం పేస్ట్. ఇప్పుడు ఈ అల్లం పేస్ట్ను కూడా సేమ్ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. నేను ప్యాన్ కింద పెట్టేసి ఆ ఆయిల్కున్న వేడితోటే ఇవన్నీ ఫ్రై చేస్తున్నాను. అల్లం ఘాటు అయితే పైకి ఇట్లా వచ్చేస్తుంది. అండ్ ఫైనల్గా చల్లారినాక పసుపు వేసుకొని ఒక్కసారి కలిపేసుకొని ఇప్పుడు ఈ ముక్కల పైన వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. ఈ అల్లపావులో స్పెషల్ ఈ అల్లమే. ఈ అల్లం ఘాటే ఫుల్ ఇట్లా వచ్చేస్తుంది. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. మీరు పక్కా ఇది ట్రై చేయండి.
స్మెల్ అయితే అదిరిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి నెక్స్ట్ పచ్చడి స్టార్ట్ చేద్దాం. ఇది తరుగుడు పచ్చడి. ఈ ముక్కలు వచ్చేసి 1½ కప్ అయినాయి. 1½ కప్కి 3 టేబుల్ స్పూన్ల కారం, 1½ టేబుల్ స్పూన్ ఉప్పు వేస్తున్నా. అండ్ 1 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ మెంతుల పొడి. ఇవన్నిటిని ముక్కలకి బాగా కలుపుకోవాలి. ఈ ముక్కల్లో స్పెషాలిటీ ఏంటంటే ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త ఎక్కువ పడుతుందన్నమాట ముందు పచ్చళ్ళ కంటే. సేమ్ అలాగే పోపు ప్రిపేర్ చేసేసుకొని లాస్ట్లో పసుపు వేసుకొని కలుపుకోండి. దీంట్లో ఆయిల్ కాస్త ఎక్కువ వేసుకోవాలి, కారం ఎక్కువ వేసుకుంటాం కాబట్టి. ఒకవేళ మామిడికాయ ఎక్కువ పుల్ల ఉంటే కారం అయితే ఎక్కువ పడుతుంది. అండ్ ఒక 1 అవర్ తర్వాత చూడండి పికిల్లో ఎంత ఆయిల్ పైకి వచ్చిందో. ఎప్పుడు పచ్చళ్ళు గాజు పాత్రలో మాత్రమే స్టోర్ చేసుకోవాలి, లేదా పింగాని, ప్లాస్టిక్, స్టీల్ అస్సలు యూజ్ చేయొద్దు. ఇప్పుడే ఇంత ఆయిల్ వచ్చింది కదా, 1 or 2 days వెయిట్ చేస్తే అప్పట్లోపు ముక్క మంచిగా ఊరి ఆయిల్ మొత్తం పైకి వచ్చేస్తుంది. ఇంకా అప్పుడు పచ్చడి తింటే టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఇప్పుడు మాత్రం పచ్చడి చేసిన గిన్నెలో కాస్త అన్నం పెట్టుకొని తింటే అబ్బా అసలు టేస్ట్ నెక్స్ట్ లెవెల్. నచ్చని వాళ్ళు ఉండరు అనుకో. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.